జై బాలయ్య జై జై బాలయ్య దిగిండురా మన బాలయ్య బాబు అస్సలైన సంక్రాంతిని చూపిస్తందుకు బాక్స్ ఆఫీస్ ను మొత్తం షేక్ చేసి ఓ ఊపు ఊపుతుండుగా డాకు మారస్తోని నేను చూపిస్తా చూడురి అస్సలు పండుగ అని అంటుండుగా మరి ఈ సినిమా టీమోళ్ళు చిన్నగా చేసుకుంటలేరుగా సక్సెస్ దావత్ ను ఏయ్ దబిడి దిబిడి దబిడి దిబిడి అని డాకు మహారాజ్తోని ఎంట్రీ ఇచ్చి దుమ్ము దులుపుతుండగా మన బాలయ్య బాబు ఫ్యాన్స్ అంతా థియేటర్లలో సందడి చేస్తే సినిమా టీం చూడుర్రి ఎట్లా సందడి చేస్తుందో. కంగ్రాచులేషన్స్ టు డాకు మహారాజ్. Hello, my darling Laila. I want everybody to meet, especially my bros. Sidhu Salula. ఓహో విశ్వక్సేను డీజే టిల్లు మన బాలయ్య బాబు ముద్దుగా అందరు ఓతాన గుడి దావత్ గట్టిగా చేసుకుంటారుగా. థియేటర్లల్లా డాకు మహారాజు పూపుడుతోని సినిమా టీం అంతా కలిసి సక్సెస్ పార్టీ చేసుకుంటురు. ఇక అందులో మాస్కా దాస్ విశ్వక్సేను డీజే టిల్లుకు బాలయ్య బాబు ఇట్లా ముద్దులు పెట్టుకుంటా సందడి చేసిండు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో గిరికలు కొట్టుడుతోని అదిరా మా బాలయ్య బాబు ప్రేమ అంటే ఆయనకు ఆవేశం వచ్చినా తట్టుకోలేం, ప్రేమ వచ్చినా తట్టుకోలేం. జై బాలయ్య జై జై బాలయ్య అని కామెంట్లు చేసి చేతులు నొయ్యంగా షేర్లు చేస్తుర్రు ఈ వీడియోను. మందు మనుషులకు వీక్నెస్ అయిపోయింది, దాని మీద వచ్చే ఆమ్దాని సర్కార్లకు వీక్నెస్ అయిపోయింది. అందుకే అందుబాటులో మందు షాపులు పెట్టించి తెగ దాపిస్తుంది సర్కారు. ఇక వచ్చే రాబడి చాలతలేదు, జనాలకు ఇంకింత రిమ్మెక్కిచ్చి ఇంకింత గల్లెపెట్ట నింపాలే అని చూస్తుందట. తాగేటోడే కడతాడు తాళ్ల పన్ను అన్నట్టు మందు ధరలు ఎంత అయినా తాగేటోడు తాగక మానడనే తాగుబోట్ల వీక్నెస్ ను దొరకబట్టి ధరలు పెంచాలని డిసైడ్ అయినరట సర్కారోళ్ళు. లిక్కర్ కంపెనీలతోని దగ్గర సంబంధాలు ఉన్నాయి. పాపం లిక్కర్ రేట్లకు మందు ధరలు పెంచక పూట గడుస్తలేదు, చాలా తిప్పల పడుతుండ్రు. 50 నుంచి 150 దాకా పెంచితే పాపం ఉడుకు నీళ్లకు సల్నీళ్లు తోడున్నట్టు ఏదో కంపెనీలు నడిపించుకొని బతికెళ్ళ తీసుకుంటారని సర్కారు పెద్దల మీద ఒత్తిడి తెస్తుందట. ఆ ఎమ్మెల్యే మొన్న మందు రేట్ల మీద సీఎం పెట్టిన రివ్యూ మీటింగ్ లో కూడా హాజరు పడ్డాడు. మందు కంపెనీల రేట్ల మీద ఒక కమిటేసి ఆ రిపోర్ట్ రాగానే ధరలు పెంచాలని డిసైడ్ అయినరట. ఇక మొన్న యునైటెడ్ బ్రూవరీస్ అనే కంపెనీ ధరలు పెంచితేనే మా బీర్లు సప్లై చేస్తాం, మా బాకీలు మాకు ఇస్తేనే మా మందు అమ్ముతాం అని సర్కారుకు ఉత్తరం రాసింది కదా. అయితే కొత్త లిక్కర్ కంపెనీల సరుకును తెలంగాణలో అమ్ముకోనికే ఈ పాత యూబీ గ్రూప్ ను సర్కారోళ్ళు వెళ్లిపోయేటట్టు చేస్తుండ్రని గుసగుసలిన పడుతున్నాయి. ఇదంతా ఉత్తర తెలంగాణకు ఎమ్మెల్యే లిక్కర్ కంపెనీ కోసమే చేస్తున్న కుట్ర అని కూడా కామెంట్లు వినబడుతున్నాయి. మరి చూడాలిగా ఏమైతుందో.